హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. మిర్రర్ ఎలా కుట్టాలి అనేసి అడిగారనమాట. సో అందుకోసం అనేసి మిర్రర్ అయితే చాలా ఉన్నాయి. ఈ రోజు వచ్చేసి ఒక మంచి హెవీ బ్లౌజ్ అనమాట, చాలా హెవీ మిర్రర్ అయితే కుట్టడం, హెవీ బ్లౌజ్ చూపిస్తాను అండ్ మిర్రర్ కూడా ఎలా కుట్టడం అనేది చూపిస్తాను అనమాట. సో మిర్రర్స్ కుట్టేటప్పుడు చిన్న మిర్రర్స్ అయితే నల్గొండ మిర్రర్స్ తీసుకోండి. అవి వచ్చేసి ఇంతకుముందు నల్గొండలో దొరుకుతుండే, ఇప్పుడు కూడా దొరుకుతాయి అనమాట. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తెప్పించుకోండి, లేదు అనుకుంటే మనకు కోటిలో కూడా అంత మంచి క్వాలిటీ కాకుండా పర్లేదు, ఓకే క్వాలిటీ 45 రూపీస్కి 100 అలా దొరుకుతున్నాయి అనమాట. సో నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. మంచి మిర్రర్స్ ఒకసారి చూసి తీసుకొని కుట్టుకొని ట్రై చేయడం, ఎందుకంటే చాలా ఇయర్స్, వీటి లైఫ్ చాలా ఇయర్స్ ఉంటుందన్నమాట. సో అందుకోసం అనేసి చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి శారీ చూసేద్దాం. ఇది వచ్చేసి ఒక మంచి ఉప్పాడ శారీ అనమాట, చాలా మంచి క్వాలిటీ, మంచి ఉప్పాడ. సో ఈ కలర్ లో దీనికి మొత్తం ఆల్ ఓవర్ టైప్ జరీతోని లీవ్స్ లాగా వచ్చాయన్నమాట. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ లో వచ్చేసి చిన్న కడ్డీ బార్డర్ అయితే ఇచ్చేసారు. ఇది శారీ చాలా బాగుంటుంది, మెత్తగా బాగుంటుంది అనమాట. అండ్ పళ్ళు వచ్చేసి మొత్తం మాక్సిమం ఇది సెల్ఫ్ టైపే ఉంటుంది, ఇలా ఉంది. దీంట్లో వచ్చేసి చిన్న లావెండర్ కలర్ తోని కొంచెం జరీలో మిక్స్ చేశారు. నేను వచ్చేసి దీనికి ఈ కలర్ తోని బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఇదే కలర్ తో బ్లౌజ్ వచ్చింది, కాకపోతే ఉప్పాడ బ్లౌజెస్ ఎక్కువ రోజులు మన్నవు కాబట్టి కాటన్ సిల్క్ కు అయితే వెళ్ళిపోయాను. దీని బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ అనమాట. నేను బార్డర్ కలర్ ఏదైతే ఉందో అది కాటన్ సిల్క్ క్లాత్ తీసుకున్నాను. కాటన్ సిల్క్ ఎట్లా మీటర్ అనేసి కూడా అడుగుతున్నారు. 380 రూపీస్ అండి ఇప్పుడైతే. అది వచ్చేసి విశాల్లో, ఇంకా వేరే దగ్గర అయితే కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఇక్కడ క్వాలిటీ కూడా బాగుంటుంది. సో ఫుల్ ఆల్ ఓవర్ అనమాట, చాలా హెవీ వర్క్. మంచి మిర్రర్స్ యూజ్ చేశాను, నల్గొండ నుంచి తెప్పించుకున్నాను. ఆ మిర్రర్స్ అయితే యూజ్ చేశాను. దీంట్లో వచ్చేసి నేను శారీలో మధ్యలో కలర్ వచ్చేసి మిర్రర్స్ కి అయితే ఇక్కడ పెట్టాను. అండ్ మధ్యలో వచ్చేసి ఒక మిర్రర్ కి వచ్చేసి కొంగులో ఈ లావెండర్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్ మ్యాంగోస్ టైప్ వచ్చాయి కదా, సో మధ్యలో వచ్చేసి ఇలా పెట్టాను అనమాట. ఇది కొంచెం టైం పడుతుంది, ఇంత హెవీగా కుట్టుకోవాలి అనుకుంటే మటుకు. ఈ మిర్రర్స్ అయితే మంచి క్వాలిటీ యూజ్ చేస్తే మనకు చాలా ఇయర్స్ వస్తున్నాయి. అండ్ ఇవి రీయూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ అయితే మొత్తం ఇలా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా చిన్న గోట్ ఇచ్చాను జరీతోని పైపింగ్, నెక్ కూడా సేమ్ యాజ్ డీస్ గా. అండ్ రౌండ్ వచ్చే ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. జస్ట్ ఇక్కడ వరకు మిర్రర్స్ అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను పెద్ద సైజ్ మిర్రర్ చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి ఇవి నంబర్ వైజ్ గా ఉంటాయి. అండ్ వెనకాల గ్రీన్ కలర్ లో ఉండేది కాకుండా ఇట్లా వైట్ కలర్ లో ఉండేది తీసుకోండి. ఇవి చాలా రోజులు వస్తాయి, ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో ఒక మిర్రర్ది లేజీ డేజీ వర్క్ చేశాను కదా, దానికి ఇవే మిర్రర్స్ కుట్టాను అనమాట. ఇవి వచ్చేసి మదీనా దగ్గర ఒకటి హోల్సేల్ షాప్ ఉంటుంది, అక్కడ తీసుకున్నాను. ఈసారి ఎప్పుడైనా వెళ్తే మటుకు నేను అక్కడ కూడా ఒకసారి వీడియో చేస్తాను. వెళ్ళలేదు యాక్చువల్గా, నేను ఒకటేసారి చాలా తెచ్చుకున్నా అనమాట. ఇప్పటి వరకు అయితే వస్తున్నాయి. సో ఇక్కడ గ్రీన్ ఉండేదానికంటే ఇట్లా వైట్ కలర్లో ఉండే మిర్రర్ తీసుకోండి. ఇది వచ్చేసి జస్ట్ మీకు కొత్త వాళ్ళైతే గమ్తో స్టిక్ చేసుకోండి, కొంచెం అలవాటు అయ్యేంత వరకు మంచిగా వస్తుంది అనమాట. దీనికి వచ్చేసి ఇది పెద్ద మిర్రర్ కాబట్టి 3 వరుసలు, దీనికంటే కొంచెం చిన్న మిర్రర్ అయితే 2 వరుసలు తీసుకోండి. ఇప్పుడు నేను చూపించాను కదా మీకు బ్లౌజ్, ఆ బ్లౌజ్కి మటుకు నేను సింగిల్ లైన్ ఒకటే ఒక పోగు అనమాట. ఇలా సింగిల్ లైన్ ఉంటుంది కదా, అవి కూడా మొత్తం నేను యాంకర్ థ్రెడ్స్ తోనే కుట్టాను. రీల్ దారాలతో కూడా కుట్టొచ్చు, మీకు కన్వీనియంట్గా ఏవి ఉంటే వాటితో కుట్టండి. దీంతో కుడితే కొంచెం దారం అనేది థిక్గా కనిపిస్తుంది అనమాట. సో అది వచ్చేసి ఒక
ఒక పోగుతో సింగిల్ పొరతోనైతే కుట్టాను. ఇప్పుడు ఇది మిర్రర్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. ఎందుకంటే చాలా మంది పెద్దది కుట్టి చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది అనేసి అన్నారు కాబట్టి. ఇప్పుడు గమ్తో అతకబెట్టుకోండి. మీరు స్టార్టింగ్ జస్ట్ వెనకాల ముడి వేసుకుంటున్నాను నేను, అంతే. మనం ఎక్కడైతే మిర్రర్ డిజైన్ ఉంటే డిజైన్ దగ్గర, లేదు ఆల్టర్గా కుట్టుకోవాలి అనుకుంటే ఇలా పెట్టేసేసుకోండి. పెట్టేసేసుకున్న తర్వాత ఇలా కింది నుంచి తీసుకోండి. తీసుకొని దీనికి ఒక గొలుసు లాగా వేసుకోవాలన్నమాట. ఇలా మనం ఇది తీసుకున్నాం కదా, ఇలా పట్టుకొని కింది నుంచి దారం తీసుకోవాలి, సూది తీసుకోవాలి. కింది నుంచి తీసుకుంటే మనకు ఒక గొలుసు వస్తుంది అనమాట. ఇలా ఒక గొలుసు వస్తుంది. ఇప్పుడు దీంట్లో నుంచి తీసుకోవాలి. సో నేను గుర్తుంటాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇలా క్లాత్కి తీసుకోవాలి ఫస్ట్. ఇట్లా మొత్తం కుట్టేసిన తర్వాత నేను మీకు ఇది క్లియర్గా తెలియాలనేసి కొంచెం దూరం దూరం కుట్టాను. మామూలుగా మీరైతే కొంచెం దగ్గర దగ్గర కుట్టుకోండి, ఇలా కుట్టుకోండి, నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఈ కుట్టిన దాంట్లో నుంచి తీసుకుంటూ రావాలి ఇలా. అప్పుడు మిర్రర్ అనేది మంచి నీట్ రౌండ్గా వస్తుంది. తీసిన తర్వాత ఒక్కసారి దీన్ని అద్దాన్ని పట్టుకొని లైట్ లాగాల్సిన అవసరం లేదు, లాగినా కానీ ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇంతే అండి మిర్రర్ వచ్చేసి.
చిన్న మిర్రర్ చూపిస్తే అర్థం కాదనేసి ఏ మిర్రర్ కుట్టినా నేనైతే ఇదే ప్రాసెస్లో కుడతాను. కొందరు వేరేలా కూడా కుడతారు, బట్ నేను మటుకు ఇలాగే కుడతాను అనమాట. ఏ మిర్రర్ అయినా ఒక స్క్వేర్ మిర్రర్ వచ్చేసి వేరేలా కుడతాను, అది నెక్స్ట్ చూపిస్తాను, అది వీడియో వచ్చేసి. సో ఈ వర్క్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు ఫర్దర్ గా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. దాన్ని బట్టి నేనైతే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తుంటాను. మంచి హెల్ప్ కూడా ఉంటుంది అనమాట. ఈ వీడియో అడిగారు కాబట్టి ఇది చేయాలి అనేసి. సో మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.